అయిపోయినాయి పండుగలు మొత్తం. ఇక అక్కడ మన ఊటు ఖరాబ్ అవుతుంది. ఒక్కటికి 10 మాటలు గుర్తుంచుకొని ఎవరికి ఓటేస్తామని ఆలోచించి ఒక మంచి వ్యక్తికి ఓటేయండి. హాయ్ అందరూ నమస్కారం. అయిపోయినాయి పండుగలు మొత్తం. ఇక ఐపీఎల్ అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది, బతుకమ్మ పండుగ అయిపోయింది, దసరా అయిపోయింది, దేవీ నవరాత్రులు కూడా అయిపోయినాయి. ఓకే, ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు మనం పక్కా చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి వస్తే అందరూ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, మంచిది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే పెద్ద పండుగ వస్తుంది ఒకటి. 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ పండుగ. ఈ పండుగకు ఎట్లా, ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల పండుగ ఎలా అంటే దసరా, బతుకమ్మ, దీపావళి సంథింగ్ ఇవన్నీ మనం ఎట్లా అంటే 1 రోజు 2 రోజులు లేకుంటే ఒక బతుకమ్మ అంటే 10 రోజులు వేసుకుంటాం. ఎలక్షన్ పండుగ నెల మొత్తం ఉంటుంది. మిమ్మల్ని మొత్తం మాయమాటలు చెప్పి, మిమ్మల్ని బుద్రకిచ్చి, మీ పిల్లల ముడ్డిలు అడిగి ఇవన్నీ చెప్పి మనకు కనబడే దొంగలంటే రాజకీయ నాయకులు. కొంత కనబడిన దొంగలంటే మన ఇంట్లో మనం లేనప్పుడు దొంగతనం చేసుకుంటూ పోయేటోళ్ళు. కానీ కనబడే దొంగలు రాజకీయ నాయకులు కొంతమంది మన ముందు నటిస్తూ మన ప్రజల సొమ్ముని దోచుకుంటూ దొంగతనాలు చేస్తారు. ప్రజల సొమ్ముని ప్రజలకు ఖర్చు పెట్టకుండా సొంత అవసరాల కోసం వాడుకుంటారు. ఒకవేళ నిజంగా రాజకీయ నాయకులు గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క నిధుల్ని నిజంగా నిజాయితీగా ప్రజల కోసం ఉపయోగిస్తే ప్రతి ఊర్లో ఎప్పుడో బాగుపడేటి. మీరు కరెక్ట్ రాజకీయ నాయకుని ఎన్నుకుంటలేరు, అక్కడ తప్పు అవుతుంది. అందుకే ఈసారి మంచి ఛాన్స్ వచ్చింది మీకు. ఈసారి యువత కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, ప్రజలు కూడా చాలా తెలివిగా అయిపోయారు. అందుకే చెప్తున్నా, ఎవరైతే ఈసారి సర్పంచ్గా పోటీ చేస్తున్నారో ప్రజలకు మంచి అవకాశం వచ్చింది. ఎవరిని గెలిపించుకుందాం, ఎవరిని గెలిపించుకోవద్దు అని. మీరు ఎవరికి ఓటేస్తున్నారో 1కి 10 మాటలు ఆలోచించే ఓటేయండి. ఎందుకంటే లంగల్ని దొంగల్ని ఇన్నొద్దులు మీరు చూసిర్రు, మళ్ళీ వాళ్ళని చూద్దాం అనుకోకండి. కొత్త వారికి అవకాశం ఇవ్వండి. ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారని మీకు నమ్మకం ఉందో వాళ్ళను ఓటేసి గెలిపివ్వండి. ఎవరైతే ఓట్ల తెల్లారి గెలిచినా గెలవకున్నప్పుడు హైదరాబాద్లకు ఎక్కడికో సెటిల్ అయితే చూసినావో అలాంటి మాత్రం అస్సలు మీరు ఓటు వేయకండి. మీ ఊరిలో ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే మంచి చేస్తా అనుకుంటున్నారో మీకు తెలిసే ఉంటుంది, వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరికో ఓటేసి బాధపడకండి. ఒక సర్పంచ్ అనేవాడు ఎలాంటి వాడు అంటే, ఒక ఇంట్లో ఒక పెద్ద దిక్కు ఎలానో ఒక ఊరికి పెద్ద దిక్కు అలా సర్పంచ్ అనేవాడు. ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి మంచిగా ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో, ఒక ఊరిలో ఒక సర్పంచ్ మంచుకుంటే ఊరు ఎలా ఉంటుందో మీకు నేను చెప్పిన అవసరం లేదు. కానీ ఎవరైతే డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారో ఆలోచించండి ఎవరికి ఓటేస్తామని. ఓకే, తీసుకోండి, పర్వాలేదు. మన డబ్బు ఉంది, ప్రజల సొమ్మే, ఏదో ఒక దగ్గర లంగా పని చేసి సంపాదించాడు, దాన్ని తీసుకోండి. మీరు పైసలు తీసుకున్నా సరే, కానీ ఓటు ఎవరికి ఇస్తున్నది ఆలోచించండి. ఎవరైతే పైసలు పంచకుండా ప్రచారం చేస్తారో వాళ్ళకే ఓటు వేయండి. ఎవరో ఒక్కరు ఉంటారు మీ సర్పంచ్ క్యాండిడేట్లలో, ఎవరో ఒక మంచి వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి మాత్రం మీరు ఓటు వేయండి. గుర్తుంచుకోండి, ఓటు అనేది మన ఆయుధం. ఒక్కసారి ఓటు గల్లత్ వేయిందనుకో, గల్లత్ వాళ్ళకి వేసామనుకో, అక్కడ మన ఓటు ఖరాబ్ అవుతుంది. 1కి 10 మాటలు గుర్తుంచుకొని ఎవరికి ఓటేస్తామని ఆలోచించి ఒక మంచి వ్యక్తికి ఓటేయండి. ఈసారి 2025లో ప్రతి గ్రామాలలో మంచి సర్పంచులు వచ్చి మంచి అభివృద్ధి జరిగి గ్రామాలు బాగుపడతాయని నేను అనుకుంటున్నాను. మీరు నేను అనుకున్న విధంగా దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మంచి నాయకుని తయారు చేసి మీ గ్రామాలలో మీకు ఏ సమస్య వచ్చినా చెప్పుకుంటే ఈ వ్యక్తి చేస్తాడు, అతన్నే గెలిపిద్దాం అని మీరు అందరూ అనుకొని మంచిగా ఎవరైతే కొత్తగా వస్తున్న నాయకులా లేకపోతే ముందున్న నాయకులా ఎవరైతే మీకు ఊరికి మంచి చేస్తారో వాళ్ళని తప్పనిసరిగా గెలిపించుకోండి.